నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? 100% కనిపిస్తుంది. ఎంతవరకు అని కాదు, పబ్లిక్లో నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. సో 100% నవీన్ గెలవబోతున్నాడు. ఇటు కేటీఆర్ కానీ బీజేపీ పార్టీలు కానీ ఎవరు చూసుకున్నా కానీ నవీన్ యాదవ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరి దానిపై మీరేమంటారు? నవీన్ యాదవ్ క్యారెక్టర్ గురించి కావచ్చు, ఆయన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఈరోజు వేరే పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు చాలామంది మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ లోకల్గా స్థానికంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఏది చెప్తున్నారో అది వాస్తవాలు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఉన్న అంటే చిన్న నుంచి మంచి స్థిరపడ్డ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, పేదలకు సహాయం చేసే మనిషి అని చెప్తున్నారు. సో అది ఇంపార్టెంట్ కదా. బయట వాళ్ళు ఏంటి బురదలు చల్లడానికి ఏదో ఒకటి నిందలు వేస్తారు. సో ఎలక్షన్ స్టంట్లో అది కామన్. సో అది మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే కాంగ్రెస్ ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నాయకుల ఇంటి మీద దాడులు చేపిస్తున్నారు, సోదాలు చేపిస్తున్నారని వారు మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీరేమంటారు? దాడుల గురించి, సౌదాల గురించి ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 23 ఎలక్షన్లో ఎవరు ఏం చేసిండో ప్రజలందరూ చూసిండ్రు, ఎవరు దాడులు చేసిండ్రో, ఎవరు అక్రమంగా వాళ్ళ మీద కేసులు బనాయించిండ్రో అవన్నీ పబ్లిక్ చూసిండ్రు. సో వాళ్ళు ఈరోజు ఓడిపోతామనే భయంతో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తూ ఇట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ క్లియర్ అయ్యిండ్రు, వాళ్ళ ఓటమి నిశ్చయమైందని అర్థమైపోయింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతారు. అంతకుమించి సో కేటీఆర్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ గురించి ముఖ్యంగా మాట్లాడుతూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది, నన్ను గెలిపిస్తే అధికారం రాకముందుకే ఈ విధంగా బెదిరింపులు చేస్తున్నారు, అధికారం ఇస్తే ఇంత రెచ్చిపోయి ఇదవుతాడంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి దానిపైన ఏమంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరు ఏంటి అన్నది ప్రజలందరూ చూసిండ్రు, ఎవరి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ అందరికీ తెలుసు. ఇంకా అభివృద్ధి గురించి తీసుకుంటే ఏ అధికారం లేనిది, పదవి లేనప్పుడే నవీన్ యాదవ్ పేదవాళ్ళకి సేవ చేసిండు. సో అధికారం వస్తే దానికి తోడ్పడుతుంది తప్పించి దానివల్ల ఎలాంటి దుర్వినియోగం ఉండదు. అండ్ పబ్లిక్ దానికి చాలా క్లారిటీగా ఉన్నారు. అయితే మైనారిటీస్కి వత్తాసు పలుకుతున్నారు. నవీన్ యాదవ్ గారు కూడా ఎంఐఎం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన అద్దెకు తీసుకుంది, కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు ఎవరంటూ కనిపిస్తలేరు. అందుకే నవీన్ యాదవ్ని మైనారిటీస్ నుంచి అద్దెకు తీసుకున్నారనే మాటలు మాట్లాడుతున్నారు. దానిపైన మీరు అయినా మీరు రాజకీయం చేస్తుండ్రా, కులాల మధ్యలో చిచ్చు పెడుతుండ్రో అర్థమవుతలేదు వాస్తవానికి. ఎందుకంటే మన తెలంగాణనే కాదు, మన ఇండియాలోనే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనం వెలుగుతాం. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ముస్లిమ్స్ వేరే, హిందువులు వేరే అని తీసుకురావాల్సిన అవసరం ఏమొస్తుంది? మేము ఎప్పుడు కూడా ముస్లిం రంజాన్లు చేసుకుంటాం, వాళ్ళు మా తెలుగు పండుగలు చేసుకుంటారు, దసరాలు చేసుకుంటారు. అలాంటప్పుడు మేము కలిసిమెలిసి మేము ఉండంగా వాళ్ళకి బాధ ఎందుకు? ఓటమే కదా వాళ్ళ బాధ. సో ఇవన్నీ పబ్లిక్ చూస్తున్నారు. మేము దీనికి ఏవి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, మాకు ఆ టైం కూడా లేదు. మేము గెలుపు కోసం ఎదురు చూస్తున్నాం. అయితే 1,00,000 మంది మైనారిటీస్ కోసం మంత్రి పదవి ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 3 లక్షల హిందూ ఓట్ల సంగతి ఏంటంటూ అంటున్నారు. దానిపైన ఇక్కడ 1,00,000 3 లక్షల అని కాదు, వాస్తవానికి 2023లో ఇక్కడ అజూబాయి ఆయన కంటెస్ట్ చేసిండు కాబట్టి ఆయనకి న్యాయం చేయాలని ఆలోచనలు తప్పించి ఇక్కడ హిందువులు ముస్లింలు మంత్రులు అందరూ మంత్రులే కదా. క్యాబినెట్ అంటే క్యాబినెట్ ఉంటుంది, పలానా మంత్రి అని చెప్తారు. కానీ హిందూ మంత్రి, ముస్లిం మంత్రి, ఇది కొత్త కులాలు ఎందుకు స్టార్ట్ చేస్తుండ్రు? అంటే కేవలం మన మధ్యలో గొడవలు సృష్టించడానికి తప్పించి, హైదరాబాద్ అలజడులు సృష్టించడానికి తప్పించి ఇవి దేనికి పనికిరావు. సో నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? ఎంత మెజారిటీ అన్నది కాదు, అందరి నోట కూడా ఎక్కడ వినా నవీన్ అన్న, నవీన్ తమ్ముడు, లేకపోతే మా బిడ్డ అని వస్తుంది. అంటే దాన్ని బట్టి మన మెజారిటీ అనేది అవతలకి డిపాజిట్లు రాకపోయినా ఆశ్చర్యపోవడానికి లేదు. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచే అవకాశం? కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళలకి కానీ రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డు పరంగా వచ్చే సన్న బియ్యం కానీ పేద కుటుంబాలకు చాలా ఉపయోగపడింది. అందుకే ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్లో చాలామంది నిరుపేదలు చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలామందికి ఇల్లులు ఇస్తానన్నారు, ఉన్న రేషన్ కార్డులు కూడా వీకేసి, నిరుపేదలవి కూడా రేషన్ కార్డులు తీసేసినారు. ఇల్లులు ఇస్తాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, అన్నీ చేస్తానని చెప్పిండు. వాళ్ళన్నీ సంపాదించుకొని మొత్తం కబ్జాలు చేసుకొని సంపాదించుకొని అవతల పడ్డారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులన్నీ మిత్తిలు కట్టుకుంటూ చెప్పిన పథకాలని అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన కాంగ్రెస్ పార్టీకి ఓడేయడానికి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. అయితే నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతూ నవీన్ యాదవ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, లేదంటే ఆయన మాట్లాడిన రీసెంట్గా ఆయన బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు కానీ బయటికి చెప్తూ ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నాడు, ఒకవేళ అధికారం వస్తే ఆ తర్వాత ఎలా ఉంటుందో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రజలకు ఆ విధంగా చెప్తున్నారు. దానిపైన ఏమంటారు? మీరు ఒక్కటే మీడియా వాళ్ళు ప్రతి దిక్కున అన్ని డివిజన్లలో తిరుగుతున్నారు.
బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ముందు మీరు గ్రహించాలి మీడియా వాళ్ళు. ఎందుకంటే మాకంటే మీకు మీడియా వాళ్ళకే బాగా తెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాల ఫేక్ న్యూస్లు చేసుకుంటూ ఇది చేస్తానన్నది ఇది చేయలేదు, ఆ పథకం అమలు చేస్తానన్నది ఇది చేయలేదు అని చెప్పుకుంటూనే పోతున్నారు. కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, ఏంటంటే ఓడిపోతున్నారని కడుపుల మంట ఎలగక్కుకోలేక అట్లా చేస్తున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీ కాదు. ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకేలాగా చేస్తున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకున్నాడు. అప్పుడు రేషన్ కార్డులకి నిత్యావసర వస్తువులు ఇచ్చినాడు. అట్లనే ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మడే మనకి బస్ సౌకర్యం, మహిళలకి బస్ సౌకర్యం ఇచ్చినాడు, 200 ఇంట్ల కరెంట్ ఇచ్చినాడు, గ్యాస్ ఇచ్చినాడు. రీసెంట్గా యువతకి చదువుకున్న పిల్లలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగమైపోయి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడి కొట్లాడుతున్నారు, డ్రగ్స్కు బానిసలైపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. కొంతమంది నిరుద్యోగులు ఉండి వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి ఇందులో రాసి రానప్పుడు అనాలి. కానీ అలాంటిది ఏది చేయకోకుండా మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు ఇలాంటివి చెప్తున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. మేము ఏ రోజు కూడా వాళ్ళ మీద బీఆర్ఎస్ మీద తిరగబడే వాళ్ళం కాదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఓడిపోతున్నారని కడుపుల మంట వాళ్ళకు ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు ఎందుకంటే పార్లమెంటు, అసెంబ్లీ 2 ఎలక్షన్లలో కూడా వాళ్ళు స్థానాలన్నీ కోల్పోయినారు. ఇప్పుడు కూడా అసలు మొత్తం భూస్థాపితం అయిపోతామని భయంతో కాంగ్రెస్ పార్టీ మీద ఫేక్ న్యూస్లు చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి మేము ఒక్కటే చెప్తున్నాం, ఏ రోజు మేము వాళ్ళకి విరుద్ధం కాదు. వాళ్ళు వచ్చిన మాలల్లో కలుపుకొని పనిచేస్తున్నాం. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా ఉన్న వాళ్ళే మా కాంగ్రెస్ పార్టీలో వచ్చి పనిచేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మంచిగా చేస్తున్నది. రేవంత్ అన్న పరిపాలనలో ప్రతి ఒక్కటి కూడా అమలు అవుతున్నాయి, మంచిగా చేసుకుంటూ పోతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు గ్రామాలలో ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి, డబల్ బెడ్రూమ్లో ఇల్లులు ఇస్తా అని చెప్పినాడు. ఎక్కడిచ్చినాడు? ఎక్కడ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చింది. కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమంది గృహప్రవేశం కూడా చేసుకున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తారు, కానీ బీఆర్ఎస్ని ఎట్లా ఆహ్వానిస్తారు? వాళ్ళు కడుపుల మంటతోటే తిడుతున్నారు. ఇవన్నీ అవి జరిగేవి కాదు. కాంగ్రెస్ పార్టీనే మంచి మెజార్టీతో గెలుస్తుంది. రీసెంట్గా కేటీఆర్ మాట్లాడుతూ మా 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి చేసినామో అది మేము చూపిస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసిందో చూపిస్తారా, చర్చకు సిద్ధమేనా అంటే సవాల్ ఇస్తారు. అసలు ఆయన బయటకు వచ్చి ప్రజల్లో వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటే తెలుస్తుంది. పొద్దున లేస్తే ఫామ్ హౌస్లో పడుకున్నోడికి ఏం తెలుస్తుంది? మా ఫామ్ హౌస్లో పడుకుంటే ఆ బిడ్డ ఏం చేస్తుంది, ఈ కొడుకు ఏం చేస్తుండు, అందరూ ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు తన్నుకొని పార్టీల నుంచి వెళ్ళిపోతున్నారు. అది మతిస్థిమితం పోయింది ఆయనకు ఆల్రెడీ. మతిస్థిమితంలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తనకి మాట్లాడేది అర్థం కాకనే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు తప్ప డెవలప్మెంట్ చూసి వాళ్ళు కడుపులో మండుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేస్తాయన్నవి చెయ్యక మేము 2 ఏళ్లలోనే చేసినామని వాళ్ళు కడుపులో మండిపోయి అలాంటివి అంటారు. కానీ మేము అలాంటివి ఏం పట్టించుకోం. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏం ప్రజలకు ఏం అందివ్వాలో అవి అందించుకుంటూ ముందుకెళ్తాం.